కల్తీ నెయ్యి వ్యవహారం పైన వైఎస్ఆర్సీపీ పైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణలన్నీ పటాపంచలైపోయాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యి కల్తీ జరగలేదు, అందులో జంతువుల కొవ్వు వాడలేదు, ఆవు కొవ్వు వాడలేదు, పంది కొవ్వు వాడలేదని స్పష్టంగా సిట్ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఏసీబీ కోర్టులో పొందుపరచడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీకి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు తయారైంది. ఇప్పుడు కక్కలేక మింగలేక పరిస్థితి దిగజారిపోయింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఒక నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎందుకంటే అధికారంలోకి రాగానే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అసత్య ప్రచారంతో ప్రజల్లో గందరగోళాన్ని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూ తయారీలో నెయ్యిని కల్తీ చేశారు, ఆ కల్తీ నెయ్యిని వాడారు, ఆ నెయ్యిలో పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసింది అంటూ ఆ రోజు అసత్య ప్రచారం చేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచినటువంటి నేపథ్యం. ఈ అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ సాగింది. ప్రజలు నిజమా అని కూడా ఒకానొక సందర్భంలో పొరపాటు పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆ స్థాయిలో ప్రచారం చేసింది. ప్రజలు నిజమని నమ్మే స్థాయికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తీసుకువెళ్ళింది. కానీ వైఎస్ఆర్సీపీ ధీటుగా ఎదుర్కోవడం, ధీటుగా తిప్పికొట్టడంతో ప్రజల్లో కూడా నిజమో కాదో లేదా రాజకీయ ఆరోపణలు అన్న విధంగా ఆలోచించే ఒక పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు ఛార్జ్ షీట్ రూపొందించారు. ఆ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా అర్థమైంది, పంది కొవ్వు గాని, ఆవు కొవ్వు గాని, ఎలాంటి జంతువు కొవ్వు గాని తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కలపలేదు. ఇదంతా అసత్య ప్రచారం. జగన్మోహన్ రెడ్డి బద్నాం చేయడానికి, శాశ్వతంగా ఒక ముద్ర వేయడానికి జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి ప్రయత్నంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలిసాయి. ప్రజలకు వాస్తవాలు తెలిసిన నేపథ్యంలోనే ఇంకా ఈ విషయం పైన నాంచినా లేదా ఆరోపణలు చేసినా అది తెలుగుదేశం పార్టీ మెడకే చుట్టుకుంటుంది. భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేసినా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పైన ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సీరియస్ విషయంలోనే ఇంత తప్పుడు ప్రచారం చేశారు. ఒక సీరియస్ విషయాన్ని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు, మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఆరోపణలు చేసినా నమ్మే పరిస్థితి ఉండదు. ప్రజలు విశ్వాసం కోల్పోతారు తెలుగుదేశం పార్టీ పైన, వారి ఆరోపణల పైన. కాబట్టి ఇంతటితో ఈ విషయాన్ని వదిలేకపోతే అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీ వద్ద ప్రస్తావించినట్టు ఒక సమాచారం ఉంది. ఈ విషయాన్ని ఇలాగే ముందుకు వెళ్తే అది తెలుగుదేశం పార్టీకే నష్టం, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకే నష్టం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీపై వేసినటువంటి మచ్చలు తొలగిపోయాయి, ఆరోపణలు తొలగిపోయాయి, నిందలు తొలగిపోయాయి. స్వయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులే వైఎస్ఆర్సీపీ తప్పు లేదని పరోక్షంగా తేల్చారు. ఇందులో ఎలాంటి కొవ్వు వాడలేదని తేల్చారు. ఈ నేపథ్యంలో మళ్ళీ అదే పనిగా ప్రచారం చేస్తే ప్రజల్లో చులకన అవుతాము. ప్రజల్లో చులకన అవడమే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేము, వైఎస్ఆర్సీపీ దాడిని తట్టుకోలేము. కాబట్టి ప్రజలు ఈ అంశం పైన మనల్ని నిలదీసే లోపే ఈ అంశాన్ని ఇంతటితో వదిలేద్దామని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ నెటిజన్లు మాత్రం తెలుగుదేశం పార్టీని, వారి అనుకూల మీడియాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. చాలా కీలకమైనటువంటి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు వాడిందని, జంతువుల కొవ్వు కలిసిందని అసత్య ప్రచారం చేశారు, ఆరోపణలు చేశారు. ఈరోజు సిట్ అధికారులు అది లేదని తేల్చారు. మరి ఇప్పుడు ఇన్నాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసినటువంటి వారు ఎలాంటి సమాధానం చెప్తారు, ఎలాంటి బాధ్యత తీసుకుంటారు, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా రకరకాలుగా నెటిజన్లు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పైన ప్రశ్నల వర్షం కుప్పిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా అని తెలుగుదేశం పార్టీకి వంత పాడాలని ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు, అసత్య ప్రచారం చేశారు. రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన రోజు ఈ తప్పుడు ఆరోపణల పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ నెటిజన్లు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాను ప్రశ్నిస్తున్నారు. మీడియా అంటే ఏమైనా మాట్లాడవచ్చా, తప్పుడు ప్రచారం చేయవచ్చా అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పైన నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాధ్యతాయుతమైనటువంటి మీడియాగా వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. వాస్తవాలను వివరించకపోగా అసత్య ప్రచారం చేసి తమకు అనుకున్న వారికి అధికారం కట్టబెట్టడానికి, అధికారంలో కొనసాగడానికి లేదా ప్రత్యర్థులను దెబ్బతీయడానికి, బలహీనపరచడానికి, వారిపైన శాశ్వతంగా ఒక ముద్ర వేయడానికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇంత స్థాయిలో దిగజారుతుందా అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పైన ఇంత తప్పుడు ప్రచారం చేశారు, భవిష్యత్తులో ఏ విషయాన్నైనా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు అంటూ నెటిజన్లు
తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు సోషల్ మీడియాలో గడ్డి పెట్టినటువంటి ఒక పరిస్థితి.